రైట్, అందరూ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ 9th క్లాస్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అంటే మీరు హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. అంటే 9th క్లాస్కి 6th క్లాస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే 6th క్లాస్కి ఎలా అయితే చదివితే అలాంటి సమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 9th క్లాస్ కోసం మోడల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే డిఫికల్టీ లెవెల్స్ ని పెంచడానికి. సో అలాంటప్పుడు 9th క్లాస్ ఎంట్రన్స్ కోసం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం డెప్త్ కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ అనేటువంటి చాప్టర్ లో కొన్ని సమ్స్ ని మీకు చెప్తాను. సో ఎక్స్పోనెంట్ అనే చాప్టర్ మీకు న్యూగా ఉంటుంది. సో ఈ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి అంటే కొన్ని ఫార్ములాస్ తెలుసుకోవాలి మనం. చూడండి, ఏ పవర్ m మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్లా పైన ఉంటే దాన్ని పవర్ అని కాల్ చేయాలి మనం. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి బేస్ లో ఉన్నటువంటి రెండు కూడా ఈక్వల్ గా ఉంటే ఒక్కటే వేసుకొని పైన ఉన్నటువంటి పవర్స్ ని ప్లస్ చేసుకోవాలి అని మీనింగ్, ఆ ఫార్ములా మీనింగ్. రైట్, సో ఇక్కడ చూడండి ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n. ఇక్కడ కూడా బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ అనేటువంటి బేస్ అంటే ఇక్కడ ఏ ఇవి బేసెస్. బేస్ అనేటువంటిది ఈక్వల్ గా ఉంటే ఒకటే బేస్ వేసుకొని డివైడెడ్ బై ఉన్నా కాబట్టి పైన ఉన్న పవర్ మైనస్ క్రింద ఉన్నటువంటి పవర్ వేసుకోవాలి. అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n. లైక్ నెక్స్ట్ చూడండి, ఏ పవర్ m మొత్తం బ్రాకెట్ ఉంచి మరలా హోల్ పవర్ n అంది. అంటే దీని అర్థం ఏంటి? ఏ పవర్ m హోల్ పవర్ n. దీన్ని ఎట్లా ఉంటే ఇది m ఇంటూ n అవుతుంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ mn, ఏ పవర్ mn అంటే mn అంటే m ఇంటూ n అని అర్థం. రైట్, నెక్స్ట్ చూడండి, ab పవర్ హోల్ పవర్ n, ab హోల్ పవర్ n అంటే ab రెండిటి డిఫరెంట్ టర్మ్స్ హోల్ పవర్ n ఉంటే a పవర్ n b పవర్ n అంటే ఏ సింబల్ లేకపోతే మధ్యలో ఇంటూ ఉన్నట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ab హోల్ పవర్ n అంటే a పవర్ n ఇంటూ b పవర్ n. రైట్, నెక్స్ట్ చూడండి, a బై b హోల్ పవర్ m, a బై b హోల్ పవర్ n. a బై b హోల్ పవర్ m అంటే a బై b రెండు డిఫరెంట్ కాంటెంట్, ఇక్కడ రెండు డిఫరెంట్ టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటే పవర్ ఉంది కాబట్టి a పవర్ m డివైడెడ్ బై b పవర్ m, a పవర్ m డివైడెడ్ బై b పవర్ m అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, a పవర్ మైనస్ n ఉంటే గనక మనం 1 బై a పవర్ n రాసుకోవాలి. అప్పుడు మైనస్ పవర్ లో ఉన్నటువంటి మైనస్ సింబల్ అనేటువంటిది పోతుంది. రైట్, a పవర్ మైనస్ n అంటే 1 బై a పవర్ n. చూడండి, ఇక్కడ a బై b హోల్ పవర్ మైనస్ 1. ఇక్కడ చూడండి, a బై b హోల్ పవర్ మైనస్ 1 అంటే ఇట్లా ఉన్నప్పుడు మైనస్ 1 ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి టర్మ్ ని ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్ ని రెసిప్రోకల్ చేసుకోవాలి. a బై b కి రెసిప్రోకల్ ఏమవుతుంది? b బై a అవుతుంది. a బై b కి రెసిప్రోకల్ ఏమవుతుంది? b బై a అవుతుంది. ఇప్పుడు పవర్ లో ఉన్నటువంటి దాన్ని మనం మైనస్ ఉంది కదా, మైనస్ అనేటువంటిది గోన్, మైనస్ విల్ గోన్. సో మైనస్ అనేటువంటిది వెళ్ళిపోయి ప్లస్ ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 పెట్టా, -2 ఉంటే +2 అవుతుంది, -3 ఉంటే +3 అవుతుంది. అంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి 1 వేశారు. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం కొన్ని సమ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 7 పవర్ -1 8 పవర్ -1 మై హోల్ పవర్. ఓకే, ఈ మొత్తానికి హోల్ పవర్ -1. రైట్, కన్ఫ్యూజన్ గా ఉంటుంది బట్ సమ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. -3 పవర్ -1 -4 పవర్ -1 హోల్ పవర్ -1. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో మనకు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి, 7 పవర్ -1 అనేటువంటిది ఏ ఫార్ములాలో ఉంది? 7 పవర్ -1 అనేది ఏ పవర్ -n ఫార్ములాలో ఉంది. కాబట్టి 7 పవర్ -1 ని మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే ఏ పవర్ -n అంటే 1 బై ఏ పవర్ n రాసుకున్నాం కాబట్టి సో నేను ఆ ఫార్ములా వేసుకున్నాను. ఇప్పుడు 7 పవర్ -1 ఏమవుతుంది? 1 బై
ఏ ప్లేస్ లో 7 ఉంది కాబట్టి 7 పెట్టాను. n ప్లేస్ లో -1 ఉంది, ఇక్కడ n ప్లేస్ లో -1 ఉంది. సో 1 7 పవర్ అంటే 7 పవర్ 1 అంటే నథింగ్ బట్ 7. కాబట్టి 7 పవర్ 1 అనేటువంటిది మరలా వేసుకోవాల్సిన మధ్యలో మైనస్ సింబల్ వేశాను. రైట్. 8 పవర్ -1 అంటే 1/8 అవుతుంది. 1/8 పవర్ 1 దట్ ఇస్ బట్ 1/8 అవుతుంది. బ్రాకెట్. ఓకే, పైన మరలా -1 అనేది అలాగే ఉంది. హోటల్ గా మళ్ళీ -1 ఉందిగా, ఆ -1 అలానే ఉంది. రైట్. మైనస్ ఇక్కడ చూడండి 3 పవర్ -1 అంటే ఎక్కడ ఉంటే ఆ ఫార్ములా 1/3 అవుతుంది. రైట్. నెక్స్ట్ 4 పవర్ -1 అంటే ఎక్కడ ఉంటే ఆ ఫార్ములా 1/4 అవుతుంది. రైట్. ఇప్పుడు ఇది కూడా బ్రాకెట్ లో పెట్టి దీనికి కూడా మీకు పవర్ లో -1 అనేటువంటిది ఉంది. దీనికి కూడా పవర్ లో -1 అనేటువంటిది ఉంది. సో -1 పవర్ లో ఉంది కాబట్టి మీరేం చేస్తారు, ఆ -1 ని మరలా అలాగే ఉంచుతారు. -1 ని అలాగే ఉంచాలి. రైట్. ఇప్పుడు -1 అలాగే ఉంచాం కాబట్టి మీరేం చేయాలి చూడండి, ఇక్కడ టోటల్ గా మళ్ళీ -1 అనేటువంటి పవర్ లో ఉంటుంది. రైట్. ఇక్కడ టోటల్ గా కాదు, ఇక్కడ -1. ఓకే, రైట్. సో -1 అనేటువంటిది అవుతుంది. సో ఈ -1 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, సో -1 ఇక్కడ -1 ఇక్కడ -1 ఉంది. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి టర్మ్స్ ని చూడండి, 1/7 1/2 మైనస్ ఉంది. ఎల్సిఎం చేసి అంటే ఆ టర్మ్స్ ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే మీకు చెప్పాను, ఇలా ఉన్నప్పుడు ఎల్సిఎం చేసుకోకుండా డైరెక్ట్ గా ఎలా చేయొచ్చు, 8 into 1 8, 7 into 1 7, 7 into 8 56 అయిపోయిందా. రైట్. -1 మైనస్ అగైన్ 4 into 1 క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా 4. ఓకే, 3 into 1 3. ఓకే, 3 into 4 12. రైట్. అగైన్ -1. ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు చూడండి 8 minus 7 1, సో 1/56 హోల్ పవర్ -1 minus 4 minus 3 1/12 హోల్ పవర్ -1. చూసారా ఎంత అంటే మనం ఎలా చేస్తున్నామో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి 1/56 హోల్ పవర్ -1, ఇక్కడ చూడండి 1/6 హోల్ పవర్ -1 అంటే మనం దీన్ని ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మైనస్ అనేటువంటిది ఇలా పోవాలి అనుకుంటే మనం దీనిని రెసిప్రోకల్ చేసేయాలి. 1/56 హోల్ పవర్ -1 -1 కనుక పోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి, రెసిప్రోకల్ చేసేయాలి. చూసారా, a/b హోల్ పవర్ -1 అంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ మనం ఆ ఫార్ములాని యూజ్ చేసాం. చూడండి మనం ఏ ఫార్ములా యూజ్ చేసాం, a/b హోల్ పవర్ -1 is equals to b/a హోల్ పవర్ 1. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తాము, దీన్ని రెసిప్రోకల్ చేయాలి. 1/56 రెసిప్రోకల్ 56/1. 56/1 అంటే డినామినేటర్ 1 ఉన్నా కానీ దాన్ని కన్సిడర్ చేయం కాబట్టి 56 వేసుకోవాలి. అంటే దీన్ని మనం ఈ ఫార్ములాలో చేస్తే 56 అవుతుంది. మైనస్ 1/12 హోల్ పవర్ -1 అంటే 1/12 హోల్ పవర్ -1 అంటే 12 అవుతుంది. సో 56 minus 12, 56 minus 12. సో 56 minus 12 అంటే ఏమవుతుంది, 44 అవుతుంది. రైట్. సో 44 is the answer. 44 is the answer. రైట్. నోట్ చేసుకుంటామా. సో ఇలాంటి టఫ్ సమ్స్ అనేటువంటివి మీకు తరచుగా రావడం జరుగుతుంది. రైట్. చూడండి ఇక్కడ 7 పవర్ -1 minus 8 పవర్ -1 హోల్ పవర్ -1 minus 3 పవర్ -1 minus 4 పవర్ -1 హోల్ పవర్ -1. సో 7 పవర్ -1 అంటే 1/7, 8 పవర్ -1 అంటే 1/8, సో హోల్ పవర్ -1. అలాగే ఇది చేసుకున్నాము. సో ఇక్కడ సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లా చేసుకొని వీటిని మీరు ఎల్సిఎం ద్వారా కూడా చేసుకోవచ్చు. నేను సింప్లిఫై చేసి చేసుకున్నాను. ఫైనల్ గా మన ఆన్సర్ 44 అనేటువంటిది వస్తుంది. రైట్. నోట్ చేసుకోండి అమ్మా. రైట్. చూడండి నెక్స్ట్ మోడల్ చూద్దాము. సో 2/9 హోల్ క్యూబ్, 2/9 హోల్ క్యూబ్ అనొచ్చు లేదా 2/9 హోల్ పవర్ 3. సో 3 ఉంటే కనుక క్యూబ్ అనాలి. 2/9 హోల్ క్యూబ్ ఇంటూ 2/9 హోల్ పవర్ -4 is equals to 2/9 హోల్ పవర్ 2x - 1. Find the value of x. Find the value of x. ఇక్కడ x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే 2/9 అండ్ 2/9 రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం, చూడండి మధ్యలో సింబల్ ఇంటూ ఉంది కాబట్టి ఈ a అనుకుందాము. సో 2/9 a అనుకుందాం. అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే a పవర్ m ఇంటూ a పవర్ n is equals to a పవర్ m plus n.
దిస్ ఇస్ ద ఫార్ములా వీ హావ్ టు యూజ్. రైట్, చూడండి ఇక్కడ ఏ ప్లేస్ లో 2/9 ఇమాజిన్ చేసుకోండి. ఏ ప్లేస్ లో 2/9 ని ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు ఏ ప్లేస్ లో 2/9 ఇమాజిన్ చేసుకుంటే మీకు చూడండి 2/9 ఒకటే వేస్తాము. ఓకే రైట్, ఇక్కడ m ప్లేస్ లో 3 ఉంది ప్లస్ n ప్లేస్ లో -4 ఉంది. రైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2/9 అలానే ఉంచాలి. సో 2/9 హోల్ పవర్ 2x - 1. ఇప్పుడు చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అంటే 3 - 4 అవుతుంది. 3 - 4 అంటే ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే 2/9 హోల్ పవర్ -1 is equals to 2/9 హోల్ పవర్ 2x - 1. ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏంటంటే బేసెస్ ఆర్ ఈక్వల్. ఓకే, బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. సో పవర్స్ మస్ట్ బి ఈక్వల్. సో అప్పుడు మనం ఏం చేస్తాం? సో బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ని ఈక్వల్ చేద్దాం. అంటే -1 is equals to 2x - 1. అలా కాకుండా మీకు x వాల్యూ కావాలి కాబట్టి 2x - 1 is equals to -1. సో ఇప్పుడు చూడండి 2x is equals to -1. ఇటువైపు -1 ఎటు తీసుకెళ్తే +1 అవుతుంది. రైట్, అంటే -1 + 1 ఏమవుతుంది? 0 అవుతుంది. -1 + 1 ఏమవుతుంది? 0 అవుతుంది. సో మీకు అప్పుడు 0 అయ్యేటప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ మీకు ఇక్కడ +1 అన్న. ఓకే, ఇది +1 వేసుకోవాలి. రైట్, సో 0 రాదు. సో +1 వేసారు కదా. ఇప్పుడు 2x is equals to ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది. ఈ +1 ఇటువైపు వెళ్తే -1 అవుతుంది. సో 2x is equals to -1 ఏమవుతుంది? -2 అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఇటువైపు స్టెప్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో 2x is equals to -2 అవుతుంది. x is equals to -2 ఇక్కడ ఇంటూ కాబట్టి ఇటువైపు డివిజన్ చేస్తే ఇది 2 అవుతుంది. 2 1 1 అంటే x is equals to -1. therefore x వాల్యూ -1 వస్తుంది. x వాల్యూ -1 వస్తుంది. చూడండి మరలా చెప్తాను ఒకసారి మీకు. రైట్, చూసారా 2/9 హోల్ క్యూబ్ ఇంటూ 2/9 హోల్ పవర్ -4 is equals to 2/9 హోల్ పవర్ 2x + 1. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అక్కడ ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n, దట్ మీన్స్ a పవర్ m ప్లస్ n. సో అలా చేసుకున్నాము. సో ఫైనల్లీ బేసెస్ ఆర్ ఈక్వల్. సో పవర్స్ మస్ట్ బి ఈక్వల్. సో 2x + 1 is equals to -1. 2x is equals to ఈ +1 అటువైపు తెస్తే -1 అవుతుంది. సో -1 అంటే -2 అవుతుంది. సో x is equals to -2/2, that is equals to x వాల్యూ -1 అవుతుంది. x వాల్యూ -1 అవుతుంది. రైట్, ఓకే, ఇలా మీకు కొంచెం డిఫికల్టీగా సమ్స్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. మీకు హెచ్డబ్ల్యూ అనేటువంటిది లాస్ట్ లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ సమ్ చూద్దాం. రైట్, 25/9 హోల్ పవర్ 5/2. 25/9 whole power 5/2 again whole power 3/5. చూసారా ఈ సమ్ చూస్తేనే బాబోయ్ ఇలా ఉందేంటి సమ్ అనుకుంటారు, కానీ చాలా ఈజీగా మనం చేసేది. చూడండి, సో మన లోపల అబ్జర్వ్ చేస్తే 25 ని ఎలా రాయొచ్చు? 25 ని ఎలా రాయొచ్చు? 5² గా రాయొచ్చు. అవునా? 5². 9 ని ఎట్లా రాసుకోవచ్చు? 3² గా రాయొచ్చు. హోల్ పవర్ 5/2 అలానే ఉంచండి. అగైన్ 3/5 ని అలాగే ఉంచండి. ఇక్కడ చూడండి 5/2 అండ్ 3/3². 5² 3² ఉంది కాబట్టి మనం ఎలా చేసుకోవచ్చు? 5/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే రెండింటికి పవర్ ఒకటే ఉందిగా, సో హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 5/2 రాసుకోవచ్చు, ఎందుకంటే హోల్ పవర్ ఉంది కదా. సో ఇంటూ 5/2, ఎందుకంటే a పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్స్ టు a పవర్ mn. అదే ఫార్ములా a పవర్ n. ఇక్కడ m ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 5/2 ఉంది. రైట్, హోల్ పవర్ 3/5. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయింది. అంటే మనకి ఏముంటుంది? ఇక్కడ వేస్తాను స్టెప్ 5/3 2 క్యాన్సిల్ అయితే ఏముంటుంది? సో 5 ఉంటుంది. హోల్ పవర్ 3/5 మరలా అగైన్ a పవర్ m ఇంటూ a పవర్ n. సో ఈ 3/5 ని ఇంటూ
3/5 చేయాలి, అప్పుడు 5 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏముంది 5/3 హోల్ పవర్, ఇక్కడ క్యూబ్ మిగిలింది, క్యూబ్ వేసాం. ఇప్పుడు చూడండి 5 క్యూబ్ అంటే ఏంటి, 5 అగైన్ మళ్ళీ దీన్ని 5 క్యూబ్ బై 3 క్యూబ్ గా రాసుకోవచ్చు. 5 క్యూబ్ అంటే మనకు తెలుసు 125, 5 into 5 into 5. 3 క్యూబ్ అంటే 3 into 3 into 3, 3 3s are 9, 9 3s are 27. రైట్ ఆన్సర్ ఇస్ 125/27, 125/27. చూసారా, ఇలా మనం సింపుల్ గా చేసుకునే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. ఉన్నటువంటి ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం సింపుల్ గా డిజైన్ చేసుకోవాలి. రైట్ చూడండి 25/9 హోల్ పవర్ 5/2 హోల్ పవర్ 3/5 ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ లోపల ఉండేటువంటి బ్రాకెట్ లో ఇలా ఉంది, మనకు వీలుగా ఎలా రాసుకోవాలి సార్, స్క్వేర్స్ లోనే ఎందుకు రాసుకోవాలంటే ఇది స్క్వేర్స్ లోనే అవుతుంది కాబట్టి 25 ని 5 స్క్వేర్ రాసాం, 9 ని 3 స్క్వేర్ రాసాం, 5/2 ఉంది. 5 స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే రెండిట్లో పవర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి 5/3 హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను. ఇక్కడ 5/2 ని ఇంటూ రాసుకుంటే 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 5/3 5 మిగిలింది హోల్ పవర్ 5. అగైన్ ఈ 3 ని 3/5 వేసుకుంటే 5 క్యాన్సిల్ అయింది, 5/3 హోల్ క్యూబ్ ఉంది, 5 క్యూబ్ బై 3 క్యూబ్, 5 క్యూబ్ అంటే 125 అండ్ 3 క్యూబ్ అంటే 27. సో ఇలాంటి సమ్స్ మీకు జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు 9th క్లాస్ డెప్త్ వాల్యూని మీరు తెలుసుకోగలుగుతారు. రైట్, టేక్ కేర్ అండ్ బాయ్. నేను ఈ వీడియో ఎండింగ్ లో HW అనేది ఇస్తాను. రైట్ మా.